హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. గడిచిన వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని సినిమాల్ని సూర్య సినిమా డామినేట్ చేస్తే 3 days లోనే 100 కోట్లు కొట్టి షేక్ చేసింది ఆ ఫిలిం. ఇక తర్వాత స్పైడర్ మ్యాన్ ఇండియాలో 30 కోట్లకు పైగా గ్రాస్ ని 3 days లో కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత రీసెంట్ గా రిలీజ్ అయిన హుషారు పిట్టలో మొగటు వంటి సినిమాలు అయితే ఉన్నాయి. బట్ ఓవరాల్ గా చూస్తే చాలా మంచి వీకెండ్ గడిచిందని చెప్పాలి. ఎందుకంటే కిరణ్ అపూరం సినిమాకి కూడా చాలా చోట్ల టికెట్లు దిగాయి. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటి వీడియోలో మాట్లాడుకుందాం. ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మొగటం విషయానికి వస్తే ఫస్ట్ డే 90 లక్షల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిలిం సెకండ్ డే 60 లక్షలు, థర్డ్ డే 50 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ డ్రాప్ అయింది. సో దాంతో తమిళనాడులో 1,10,00,000, ఆంధ్ర తెలంగాణ 38 లక్షలు, కర్ణాటక 21 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలుపుకుని 3 days లో 2 కోట్ల మార్క్ మాత్రమే అందుకుంది. సో షేర్ అయితే 1 crore రేంజ్ లో ఉండగా ఇదైతే డిజాస్టర్ అనే చెప్పాలి. ఇక డీసీ విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర 10 days రన్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిలిం 10వ రోజు కూడా తెలుగు స్టేట్స్ లో 1,45,00,000 వరకు కలెక్ట్ చేస్తే ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ లో 17.5 కోట్లు, 8.8 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సో ఖచ్చితంగా 10 కోట్ల షేర్ కొట్టే బయటకు వెళ్తుంది. బ్రేక్ ఈవెన్ తెలుగులో 4 కోట్లు అయితే ఇప్పటివరకు 4.8 కోట్ల ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమా. ఇక తమిళనాడులో 19.15 కోట్లు, కర్ణాటక 7.7 కోట్లు, కేరళ 16 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 3.3 కోట్లు, ఓవర్సీస్ లో 21 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 10 days కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 85 కోట్లకి చేరుకోగా షేర్ 39 కోట్ల రేంజ్ లో ఉంది. సో 20 కోట్ల బ్రేక్ ఈవెన్ కి గాను ఇప్పటికే 19 కోట్ల పైన ప్రాఫిట్ తో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమా. ఇక కొరియన్ కనకరాజు విషయానికి వస్తే మరొకసారి తెలుగు స్టేట్స్ లో డ్రాప్ అవుతూ 75 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. సో నైజంలో 6.7 కోట్లు, సీటెల్లో 1.92 కోట్లు, ఆంధ్ర 6.9 కోట్లు కలెక్ట్ చేయడంతో 10 days షేర్ తెలుగు స్టేట్స్ లో 15.6 కోట్లకి చేరుకుంటే గ్రాస్ 28.7 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 1.3 కోట్లు, ఓవర్సీస్ లో 2.15 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 10 days కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 37 కోట్ల రేంజ్ లో ఉండగా షేర్ 19 కోట్ల రేంజ్ లో ఉంది. వాల్వేడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 13.5 కోట్లు కావడంతో ఇప్పటికే 5.6 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ అయింది. చూడాలి ఇది 20 కోట్లు దాటుతుందో లేదో. ఇక స్పైడర్ మ్యాన్ విషయానికి వస్తే ఫ్రైడే 5.5 కోట్లు, సాటర్డే 14.6 కోట్లు, సండే 12.8 కోట్లు కలెక్ట్ చేయగా 18 days కి గాను కర్ణాటకలో 73 కోట్లు, తమిళనాడు 50.6 కోట్లు, తెలంగాణ 41.5 కోట్లు, కేరళ 37 కోట్లు, ఆంధ్ర 18.2 కోట్లు కలెక్ట్ చేసింది. అలా ఇండియాలో ఓవరాల్ గా 467 కోట్ల నెట్, 566 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా ఫైనల్ గా 600 కోట్లకైతే ఈజీగా వెళ్లిపోతుంది. అయితే 3D ఛార్జెస్ తో ఇప్పటికే 632 కోట్లు కలెక్ట్ చేయగా 700 కోట్లకి వెళ్ళిందంటే చాలా మంచి నంబర్ గా చెప్పొచ్చు. ఇక విశ్వనాథ్ అండ్ సన్స్ విషయానికి వస్తే 3 days లో 112 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 4వ రోజు బుకింగ్స్ ఎలా ఉన్నాయి అంటే హైదరాబాద్ లో అయితే 1.5 కోట్లు కలెక్ట్ చేస్తూ చెన్నైని డామినేట్ చేసింది. ఇక చెన్నైలో 1.12 కోట్ల గ్రాస్, బెంగళూరు 72 లక్షలు, వైజాగ్ 30 లక్షలు, అలా ఓవరాల్ గా ఇండియాలో 7.7 కోట్ల ట్రాక్డ్ గ్రాస్ తో సినిమా దుమ్ము లేపగా వాల్వేడిగా 10 కోట్ల మార్క్ అయితే దాటేయబోతుంది. ఓవర్సీస్ పుష్ కనుక గట్టిగా ఉంటే 15 కోట్లకి ఈజీగా వెళ్లిపోవచ్చు. సో 4 days లో 137 కోట్లకి చేరుకోబోతుండగా అన్ని అనుకున్నట్టు జరిగితే 140 కోట్లకి వెళ్లిపోవచ్చు. చూడాలి ఓవరాల్ గా ఎక్కడికి వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఎన్ని సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.